Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో వినపడట్లేదా, వినగానే వచ్చేసాను, నచ్చితే విను లేకపోతే లేదు, ఇలాంటి సెంటెన్సెస్ అన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది గుంత. ఇవి మనం చాలా ఫ్రీక్వెంట్గా రోడ్డు మీద చూస్తూనే ఉంటాం కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో పాట్ హోల్స్ ఆర్ పాట్ హోల్ ఈ విధంగా చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఐ టెల్ యూ వన్స్ డోంట్ యూ అండర్స్టాండ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మట్టి పాత్ర. వీటిలో వంట చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్, నువ్వు వింటున్నావా లేదా నటిస్తున్నావా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, అరుస్తుంటే నీకు వినపడట్లేదా? ఇది మన డైలీ లైఫ్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ హియర్ మీ స్క్రీమింగ్, కాంట్ యూ హియర్ మీ స్క్రీమింగ్ ఈ విధంగా అడుగుతాం. స్క్రీమింగ్ అంటే అరవటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, I called her so loud she could definitely hear it but never looked back. Or I called her so loud she could definitely hear it but she never looked back. అంటే నేను ఆమెను చాలా గట్టిగా పిలిచాను, ఆమెకు ఖచ్చితంగా వినపడే ఉంటుంది, కానీ వెనుకకి తిరిగి మాత్రం అస్సలు చూడలేదు అని. Now the second example is, even though I called loudly she couldn't hear so I called her. Even though I called loudly she couldn't hear so I called her. అంటే నేను ఆమెను గట్టిగా పిలిచినా సరే ఆమెకు వినపడలేదు లేదా ఆమె వినలేకపోయింది, అందుకే నేను ఆమెకు కాల్ చేశాను లేదా ఫోన్ చేశాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఆమె మాట వినగానే వచ్చేసాను లేదా ఆమె మాట వినగానే అక్కడి నుండి వచ్చేసాను. ఎవరైనా నచ్చకపోయినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I came from there as soon as I heard her. I came from there as soon as I heard her ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. I didn't know much about her so I didn't want to listen to her. I didn't know much about her so I didn't want to listen to her. అంటే ఆమె గురించి నాకు పెద్దగా తెలీదు, అందుకే నేను ఆమె చెప్పేది వినాలని అనుకోలేదు అని. Another example is, she always talks about herself so I don't listen to her. She always talks about herself so I don't listen to her. అంటే ఆమె ఎప్పుడూ కూడా తన గురించే మాట్లాడుతూ ఉంటుంది, అందుకే ఆమె చెప్పేది నేను వినను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, చెప్పేది ఇక్కడ నిలబడి విను. చెప్పింది వినకుండా అటు ఇటు వెళ్ళిపోతూ చాలామంది చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో You stand here and listen to me. You stand here and listen to me ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని You stand here and listen to what I say ఇలా కూడా చెప్పచ్చు. Now the first example is, what are you doing in the next room when I am talking to here? What are you doing in the next room when I am talking to you here? అంటే నేను ఇక్కడ నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పక్క రూమ్లో లేదా పక్క గదిలో ఏం చేస్తున్నావు అని. Now the second example is, do you have no respect for my words? Do you have no respect for my words? అంటే నేను చెప్పే మాటలంటే నీకు మర్యాద లేదా లేదా నా మాట అంటే నీకు మర్యాద లేదా అని. Now the fifth sentence is,
నా మాట వింటామని చెప్పాను ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I told you that you would listen to me. I told you that you would listen to me. ఈ విధంగా చెప్తాం. Now the first example is I only said that if I tell you what I know, you will get a clarity. Then do what you like. I only said that if I tell you what I know, you will get a clarity. Then do what you like. అంటే నాకు తెలిసింది నీకు చెప్పినట్లయితే నీకు ఒక క్లారిటీ వస్తుందని మాత్రమే చెప్పాను. తర్వాత నీకు నచ్చినది నువ్వు చెయ్యి అని. Another example is your friend listens to you very well. That's why I told him to talk to you. Your friend listens to you very well. That's why I told him to talk to you. అంటే నీ ఫ్రెండ్ నీ మాట చాలా బాగా వింటాడు, అందుకే అతనిని నీతో మాట్లాడమని చెప్పాను అని. సెంటెన్స్ నెంబర్ 6 is ఎవరి మాట వినకపోతే నీకే నష్టం. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో If you don't listen to anyone, you will lose yourself. If you don't listen to anyone, you will lose yourself. ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని If you don't listen to anyone, the loss is yours. ఇలా కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ is I don't know who to listen to now. I don't know who to listen to now. అంటే ఇప్పుడు ఎవరి మాట వినాలో నాకు అర్థం కావడం లేదు అని. Now the second example is I do what I can and I don't want to listen to anyone. I do what I can and I don't want to listen to anyone. అంటే నేను చేయగలిగింది నేను చేస్తాను, అలాగే నేను ఎవరి మాట వినాలని అనుకోవడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ is నీకు నచ్చితే విను లేకపోతే వదిలే. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో If you like it, listen to it. If not, leave it. If you like it, listen to it. If not, leave it. ఈ విధంగా చెప్తాం. If you like it అంటే నీకు నచ్చినట్లయితే అని. If not అంటే లేకపోతే అని. Now the first example is listen to what everyone says and follow whatever you think is right. Listen to what everyone says and follow whatever you think is right. అంటే ఎవరేం చెప్పినా సరే నువ్వు విను, అలాగే నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాత్రమే నువ్వు ఫాలో అవ్వు, లేదా అది మాత్రమే నువ్వు చెయ్యి అని. Now the second example is there is no need to worry about this, or there is no need to worry about such a small matter. అంటే ఇంత చిన్న విషయానికి లేదా దీనికి కూడా వరి లేదా కంగారు పడాల్సిన అవసరం లేదు అని. Now the last sentence is నేను చెప్పేది నువ్వు అసలు వింటావా లేదా నేను చెప్పేది అసలు వింటావా ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Do you really listen to me? Or Do you really listen to what I say? Or Do you actually listen to me? ఈ విధంగా అడుగుతాం. Now the first example is when I say something, he says okay. Then when I asked about it, he says he doesn't know. When I say something, he says okay. Then when asked about it, he says he doesn't know. అంటే నేను అతనికి ఏదైనా చెప్పినప్పుడు అతను సరే అంటాడు, కానీ తర్వాత దాని గురించి అడిగినప్పుడు అతనికి తెలీదు అని చెప్తాడు అని. Now the second example of this sentence is this made me realize that he was not listening to what I said. This made me realize that he was not listening to what I said. అంటే దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే నేను చెప్పేది అతను వినడు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.